అందరికీ నమస్కారం. మరి ఈరోజు సకినేటిపల్లి మండలం కేశవదాసుపాలెం గ్రామంలో ఉన్నటువంటి మన లంక రమేష్ గారు ఇంటి దగ్గరికి చేరుకున్నాం. మన బృందం అంతా కూడా గతంలో జరిగిన సంఘటన మీ అందరికీ తెలుసు. లంక రమేష్ గారు మరి దాదాపు 8 సంవత్సరాలు కావస్తుంది ఈయన మంచం మీద మరి పడి నరాల వీక్నెస్ తో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు గమనించాం. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మరి ఇంటింటా ప్రచారంగా మరి వచ్చినప్పుడు ఈయన్ని చూడడం జరిగింది. మరి చూసిన తర్వాత వెంటనే మాకున్నటువంటి సర్కిల్ విదేశాల్లో ఉన్నటువంటి మా మిత్రులందరినీ మరి ఫోన్ చేసి ఈ వీడియో చేసి పెట్టడం జరిగింది. దానికి సందర్భంగా వారు స్పందించి మొదటగా సర్రా వెంకటరమణ గారు గోడపల్లి గ్రామం, ఆయన కోయిట్లో ఉంటారు, 4050 రూపాయలు పంపించారు. అలాగే కనపాల రమేష్ గారు తాటిపాక, ఆయన కూడా కోయిట్లో ఉంటారు, 1450 రూపాయలు పంపించారు. అలా కనపాల కృష్ణమూర్తి గారు 1000 రూపాయలు పంపించారు. శెట్టిం చిరంజీవి గారు రామరాజు లంక దుబాయ్లో ఉంటారు, ఆయన 1000 రూపాయలు పంపించారు. పెరుమర్తి పండు గారు మా అక్క కాటన్పాడు గ్రామం, ఆవిడ బెహరాన్లో ఉంటారు, 1000 రూపాయలు పంపించింది. శెట్టి మురళీకృష్ణ గారు మా తమ్ముడు విశ్వేశ్వరాపురం కోయిట్లో ఉంటాడు, 1000 రూపాయలు పంపించారు. శెట్టి రాజబాబు మరి దుబాయ్లో ఉంటారు, రామరాజు లంక, మా అన్న 500 పంపించారు. రాత్రి ఆ వీడియో చూసి ఇది మొత్తం 10,000 రూపాయల వరకు చేరుకుంది. ఇది ఖచ్చితంగా మన గ్రూప్ లో 300 మంది ఉన్నారు. గ్రూప్ లో మీ అందరూ కూడా 100 రూపాయలు చొప్పున రమేష్ గారికి ఫోన్ పే నెంబర్ పెడతాం. మీరే నేరుగా 100 రూపాయలు మీకు తోచింది 100 రూపాయల నుంచి మీకు తోచినంత సహాయం వారికి చేసి వారి కుటుంబానికి మనందరం అండగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ గల్ఫ్ దేశంలో ఉన్నటువంటి మరి పట్టుగుడ్డు కోసం వెళ్ళి కుటుంబ జీవనోపాధి కోసం వెళ్ళి వారు నెలంతా కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్లో మరి వారు కూడా తిరిగి మన జాతికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో మరి ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అనే ఒక కాన్సెప్ట్ తో మరి కనపాల రమేష్ గారు కావచ్చు, సర్రా వెంకటరమణ గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, మురళీకృష్ణ, ప్రతి ఒక్కరు కూడా ఈ సహాయ సహకారాలు నిరంతరం మీరు అందిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఆ భగవంతుడు మీ కుటుంబాన్ని మీరు ఖచ్చితంగా మీరు ఎంతైతే వారికి అందించారు 10 రెట్లు భగవంతుడు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలా మన కుటుంబాల్లో ఉన్నటువంటి దీన పరిస్థితులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఇంకా ఎంతో మంది ఉన్నారు. మన గ్రూప్ ద్వారాగా మరి ఈ ప్రతి నెల ఈ గ్రూప్ లో ఉన్న సభ్యులందరూ కూడా 100 రూపాయలు చెప్పిన మీ యొక్క 100 రూపాయలు చెప్పిన ఎవరైతే ఇలాంటి సమస్యలతో బాధపడతారో ఆ 30,000 రూపాయలు వస్తుందని 30 మంది కూడా 300 మంది పంపిస్తే ఖచ్చితంగా వారికి సహాయం చేసుకుంటూ మనం వెళ్దాం. ఖచ్చితంగా మీరు చేసిన సహాయం ఊరికే పోదాం. మన పిల్లల భవిష్యత్తులో దేవుడు మంచి చేస్తాడని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలాంటి కుటుంబాలను మనం ఆదుకోవడానికి నాతో పాటు ఉన్నటువంటి ముస్నూరి రాము గారి గ్రామ కాపురస్తులు, మన ఎంఆర్పీఎస్ నాయకులు, అలాగే జనసేన పార్టీ నాయకులు, అలాగే బాలరాంబాబు సకినేటిపల్లి మండల ఎంఆర్పీఎస్ మాజీ అధ్యక్షులు, జనసేన నాయకుడు, అలాగే మా బొంతు సుధాకర్ గారు మరి విదరాడ గ్రామం జనసేన నాయకులు, ఎంఆర్పీఎస్ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, అలాగే కనపాల శ్రీని గారు, ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా మరి మీరు చూస్తా ఉన్నారు. ఈ యొక్క సహాయం ఊరికే పోదండి. ఖచ్చితంగా మీరు మీ కుటుంబాలు మరి ఎల్లవేళలా దేవుడు కాపాడాలని కోరుకుంటూ మరిన్ని సహకారాలు చేయాలని ఈ గ్రూప్ సభ్యులు ముఖ్యంగా చెప్తా ఉన్నాను. 100 రూపాయలు మరి ఇప్పుడే మా ఉల్లంపర్తి ప్రసాద్ గారు ఫోన్ చేశారు, అన్న నేను కూడా 500 రాయండి అన్నారు. అలా కాదు, మీరు ఆ 500 కూడా ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ పెట్టండి గ్రూప్ లో. ఇది ఒక చైతన్యం వస్తుంది. ఆ చైతన్యం ద్వారాగా మళ్ళీ ఇంకొక మంది సాయం చేయడానికి మనమే మన సాయం చేసుకోవడానికి ముందుకెళ్ళాలి తప్ప మనం వేరే దగ్గరికి వెళ్ళి అర్జించే పరిస్థితి ఉండకూడదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ యొక్క విస్తారమైన విరాళాలు ఎలాంటి మరి కుటుంబాలకు మనం అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ శెట్టి శ్రీనివాస్ మాదిగా, జై భీమ్, జై మాదిగా, జై మందకృష్ణ మాది. మీరు హాస్పిటల్ మిత్రులు, మీ ఆరోగ్యం, మీ భోజనం సహకారం సరే. ఓకే.